అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 33 అండ్ 34. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఏమైందబి అలసటగా ఉన్నట్టున్నావు అని అడుగుతూనే వెళ్ళి ముందు కాఫీ కలుపుకొని వచ్చి అతనికి ఇచ్చి ఆయిల్ బాటిల్ తీసుకువచ్చింది లలిత. ఆంటీ, ఇప్పుడు ఆయిల్ వద్దు ప్లీజ్ అన్నాడు అభి. నో, అసలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అసలు నువ్వు ఆయిల్ పెట్టుకోలేదు కదా. అవును, కానీ లేదు ఏం లేదు అంటూ అభి షర్ట్ కాలర్ పట్టి కిందకి గుంజి తను సోఫాలో కూర్చొని ఆలోచనలకి టెన్షన్స్కి సెగలు కక్కుతున్న అతని మాడుకి ఆయిల్ పెట్టి మర్దన చేయడం మొదలుపెట్టింది. కాఫీతో కొంచెం రిలాక్స్ అయిన అతను లలిత చేస్తున్న మర్దనాకి కళ్ళు మూసుకొని ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ పూర్తిగా రిలాక్స్ అయ్యాడు. ఓ పావుగంట పాటు తలలో నుండి వేడి ఆవిర్లు వచ్చేలా మర్దన చేసి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది లలిత. ఆయిలీగా ఉంది అంటున్న అతన్ని ఒకటి వేసింది చిరుకోపంగా లలిత. సారీ అంటూ కొంచెం ముందుకి జరిగి, ఇప్పుడు చెప్పండి, నిన్న నాతో ఏదో మాట్లాడాలి అన్నారు అని అడిగాడు. అవునబ్బి, మాట్లాడాలి. నిజానికి నీతో ఇవన్నీ చెప్పకూడదు, బట్ ఇప్పుడు విషయం సీరియస్ అయింది కాబట్టే చెప్తున్నాను. ఏంటాంటీ అది అన్నాడు ముందుగానే ఆమె దేనికో తన్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపించి. విషయం ఏంటా అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తూ, అది అంటూ ఇబ్బంది పడుతున్న ఆమెని చూసి, మీరు మా మమ్మీ లాంటి వాళ్ళంటీ, మీరు నాతో ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అంటూ ఆవిడని కొంచెం ఫ్రీ అయ్యేలా చేశాడు అభి. దాంతో కొంచెం ధైర్యం వచ్చిన లలిత, ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఇప్పటి వరకు ఆలోచించాను, కానీ అలా అని చెప్పకపోతే అటు శ్రావణి జీవితం ఇటు నీ జీవితం కూడా పాడవుతుంది, అందుకే చెప్తున్నాను అనడంతో విషయం శ్రావణికి సంబంధించింది అని అర్థమై ఆమె చెప్పేది జాగ్రత్తగా విన్నాడు. 2 నిమిషాల మౌనం తర్వాత అతని వైపు చూస్తూ, అభి, శ్రావణి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలని లేదా నీకు అని అడిగింది. ఉంది అన్నట్టు తల ఊపాడు ఆమె వైపే చూస్తూ. మరి దానికోసం ప్రయత్నం చేశావా నువ్వు? కానీ డాడీకి విషయం తెలియదు అన్నారు, అందుకే నాకు పూర్తి విషయం తెలియలేదు. మీకు తెలుసా? కనీసం ఫోన్ చేసైనా శ్రావణిని ఇలా ఎందుకు చేశావు అని అడగాలని అనిపించలేదా నీకు? అనిపించిందాంటీ, కానీ అసలు విషయం ఏంటో కూడా నాకు చెప్పకుండా అది అలా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఇన్ని రోజుల్లో అది నన్ను ఏం అర్థం చేసుకుందాంటీ? అయినా అసలు వెళ్ళిపోవడం ఏంటాంటీ? ఎందుకు వెళ్ళిపోయింది? ఏం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంది? అంత పెద్దదైపోయిందా? అయ్యో అదేం లేదబ్బి, తనకి వెళ్ళాలని అస్సలు లేదు. కానీ కూతుర్ని చూడకూడని పరిస్థితిలో చూసిన వాళ్ళ నాన్నగారు ఆమెను ఇక్కడ ఉంచేంత ధైర్యం చేయలేకపోయారు. అంతేకాని తను కావాలని వెళ్ళిపోలేదు. ఏంటి? అంతలా ఆయనకి ఏం తప్పు కనబడిందాంటీ అని అడిగాడు అర్థం కాక. నువ్వు సంజనని ప్రేమించడం, అలాగే నీకు పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఆయనకి తెలిసిపోయింది అని చెప్పింది లలిత. వాట్ అంటూ షాక్ అయ్యి లేచి నించున్నాడు అభి. అవునభి అంటూ తను కూడా లేచి నించుంది ఆమె. కానీ ఇవన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయి ఆంటీ అని అడిగాడు అర్థం కాక. దాంతో విషయం చెప్పింది లలిత. శ్రావణి ఊరు వెళ్లే రోజు అభి ఆఫీస్కి వెళ్ళిపోవడం, అలాగే మామగారు కూరగాయల కోసమని స్నేహితుడితో కలిసి మార్కెట్కి వెళ్లడంతో అభి ఆలోచనలతోనే మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంది శ్రావణి. ఇంతలో, శ్రావణి, అమ్మ శ్రావణి, ఈరోజు నేను కొత్త స్వీట్ ఒకటి చేశాను, ఒకసారి రుచి చూసి ఎలా ఉందో చెప్పు అంటూ అక్కడికి వచ్చింది లలిత. కానీ ఆమె మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేని శ్రావణి అలాగే ఆలోచిస్తూ ఉండడం చూసి, శ్రావణి అంటూ ఆమె భుజం మీద చేయి వేసి తట్టింది లలిత. దాంతో ఆలోచనల నుండి బయటపడిన శ్రావణి, పిన్ని చెప్పండి అంది. చెప్పడం ఏంటమ్మా అని తన చేతిలో ఉన్న బాక్స్ అక్కడ ఉన్న బెంచ్ మీద పెట్టి, ఏమైంది శ్రావణి, ఎందుకు అదోలా ఉన్నావు, మొహం కూడా పీక్కుపోయింది అని అడిగింది ప్రేమగా తన చెంపలు నిమురుతూ. అదేం లేదు పిన్ని, నేను బాగానే ఉన్నాను అంటూ వాటర్ పైప్ కింద పడేసి చున్నీతో తన మొహాన్ని తుడుచుకుంది ఆమె. లేదు, ఏదో ఉంది, లేకపోతే నువ్విలా ఉండవు. అదేంటో నాకు చెప్తావా, లేదంటే అభిని కానీ అన్నయ్యని కానీ అడిగి తెలుసుకోమంటావా అని అడిగింది. అయ్యయ్యో వద్దు పిన్ని, మీరెవర్ని ఏమీ అడగకండి అంటూ బాధగా ఆమె వైపు చూసింది. అప్పటికే శ్రావణి కంట్లో కనబడుతున్న కన్నీటి జీరకి లలిత మనసులో ఎందుకో ఆందోళనగా అనిపించి, ముందు నువ్విట్రా అంటూ తనని తీసుకువెళ్ళి బెంచ్ మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు ఏమైంది
అని అడిగింది తలదించుకొని కూర్చున్న ఆమె గడ్డం పట్టి తల పైకెత్తుతూ. దాంతో ఒక్కసారిగా పిన్ని అంటూ ఆమెని హత్తుకొని ఏడ్చేసింది శ్రావణి. అరే అంటూ శ్రావణి సడన్గా అలా ఎందుకు బాధపడుతుందో అర్థం కాక అయోమయం ఫీల్ అవుతూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటూ తనని కొంచెం దూరం జరిపి, ఇటు చూడు అంటూ ఆమె తల ఎత్తి కన్నీళ్లు తుడుస్తూ, ఏమైందమ్మా, ముందు విషయం ఏంటో చెప్పు, దాన్ని బట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ తనని సముదాయించడానికి ప్రయత్నం చేసింది లలిత. దాంతో ఫస్ట్ నుండి అభికి శ్రావణి అంటే ఇష్టం లేకపోవడం, అలాగే అతను సంజనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం దగ్గర నుండి ముందు రోజు శ్రావణిని ఇంట్లో నుండి పంపించేసి మనమిద్దరం పెళ్లి చేసుకుందామని అతను ఫోన్లో మాట్లాడింది విన్న వరకు అన్నీ ఆమెకి చెప్పింది శ్రావణి. ఆమె చెప్పింది మొత్తం విని పూర్తిగా షాక్లో ఉన్న ఆమె నీలుక్కుపోయింది రాయిలాగా. ఇంతలో వాళ్ళిద్దరి ముందుకి వచ్చిన వ్యక్తిని చూసి ఈసారి శ్రావణి ఆశ్చర్యపోతూ మాట పలుకు లేకుండా నిలబడిపోయింది. నాన్న అంటూ పైకి లేచిన శ్రావణిని చూసి లలిత కూడా పైకి లేచింది కంగారుగా. ఎక్కడ ఆయన శ్రావణి చెప్పిందంతా వినేశాడేమో అని టెన్షన్గా ఉంది లలితకి. నువ్వెప్పుడు వచ్చావు నాన్న అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది శ్రావణి. ఆయన మాత్రం కన్నీళ్లతో బాధగా కూతుర్ని చూస్తూ ఉన్నాడు. మౌనంగా ఉన్న ఆయన్ని చూస్తూనే, మాట్లాడవేంటి నాన్న అంటూ దగ్గరికి వెళ్ళింది శ్రావణి. కూతురి కోసం ఎంతో సంతోషంగా అక్కడికి వచ్చిన జనార్దన్ పెళ్లి తర్వాతైనా తను సుఖంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ అతని ఆశలు తల్లకిందులై కూతురి వ్యధ అంతా తన నోటితోనే వినడంతో మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది. దాంతో దగ్గరికి వచ్చిన కూతుర్ని గుండెకి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. మూసిన ఆ కళ్ళ నుండి కన్నీరు ఏకదాటిగా బయటకు రావడం చూసిన లలితకి తండ్రిగా ఆయన ఎంత ఆవేదన అనుభవిస్తున్నాడో కూతురు కాపురం తలుచుకొని అనుకుంటూ బాధగా చూసింది తండ్రి కూతుళ్ళని. తండ్రి బాధపడుతున్నాడు అని అర్థమై ఆయనకి దూరం జరిగి కన్నీరు పెడుతున్న ఆయన్ని చూసి, నాన్న అంటూ కిందకి జారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ, ఏంటిది అంది శ్రావణి. నీ విషయంలో మళ్ళీ తొందరపడ్డందుకు నాకిది కావాల్సిందే అమ్మా. ఆ నరకంలో నుండి నిన్ను స్వర్గం లాంటి ఇంట్లోకి, దేవుళ్ళు లాంటి మనుషుల మధ్యలోకి పంపుతున్నాను అనుకున్నాను. కానీ నేనే నిన్ను పెనం మీద నుండి నిప్పుల్లోకి తోసేస్తున్నాను అనుకోలేదమ్మా అంటూ కూతుర్ని పట్టుకొని మళ్ళీ ఏడ్చేశాడు జనార్దన్. ఆయనకి అంతా తెలిసిపోయింది అని అర్థమై బాధగా అనిపించినా కూడా అలా ఆయన తనని దగ్గరగా తీసుకోవడంతో అప్పటి వరకు తన మనసులో గూడు కట్టుకున్న బాధకి కాసేపు తను కూడా స్వాంతన పొందుతూ తరువాత ఆయనకి దూరం జరిగి, లేదు నాన్న, నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు నా మంచే కోరుకుంటావు కదా. తండ్రి ఏదైనా బిడ్డ సంతోషం కోసమే చేస్తాడు. నాకు ఇక్కడ బాధేం లేదు నాన్న. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మామయ్య వాళ్ళు దేవుళ్లాంటి వాళ్ళు కాదు నాన్న, నిజంగా దేవుళ్లే. లేకపోతే నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకోరు. అభిగారైతే చాలా మంచివారు నాన్న, నన్ను కొంచెం కూడా బాధ పెట్టరు అని చెప్తున్న కూతురి మాటలకి అడ్డం వస్తూ, దేవుళ్ళు మంచివారు, ఇదేనా వాళ్ళ మంచితనం? కావాలని ఒక అమాయకురాలి జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎలా మంచివాళ్ళు అవుతారు? అయ్యో అదేం లేదు నాన్న అంది తండ్రి అపార్థం చేసుకున్నాడు అనే కంగారుగా శ్రావణి. ఏముందో ఏం లేదో నాకు తెలుస్తుంది. అయినా కూడా నేను వాళ్ళని ఏమీ అనలేను. కారణం తప్పు నాది. స్నేహితుడు మంచివాడు అనే అనుకున్నాను. కానీ నా కూతురు నిండు నూరేళ్ల జీవితంకి సంబంధించిన విషయం 1కి 10 సార్లు ఆలోచించి వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకోకుండా కళ్ళు మూసుకుపోయి ముందు వెనుక చూడకుండా నీ పెళ్లి జరిపించినందుకు దేవుడు నాకు విధించిన శిక్ష ఇది. లేదు నాన్న, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మావయ్య అభిగారు మంచివాళ్ళు. అంత మంచివాళ్ళైతే పెళ్లికి ముందే అతను వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు మనకెందుకు చెప్పకుండా దాచారు? నాన్న, మావయ్య గారు మన దగ్గర ఏమీ దాచలేదు. ఎందుకంటే అప్పటికి ఆయనకి కూడా అసలు విషయం ఏంటో తెలీదు. తర్వాత తెలిసేటప్పటికి విషయం చేయి దాటిపోయింది. ఇక అభిగారి విషయానికి వస్తే అప్పుడు అందరూ ఉన్న ఆవేశానికి ఆయన ఆ విషయం చెప్తే మాత్రం నమ్మేలా ఉన్నారా నాన్న? ఆయన ఏదో వంక చెప్తున్నారు, నన్ను చేసుకోవడం ఇష్టం లేక అని అప్పుడు కూడా బలవంతంగానే మా పెళ్లి జరిపించేవారు కదా. ఇక తప్పు ఎవరిది ఉంది నాన్న? ఆయన చేతులు పట్టుకుంటూ, ఇదంతా నా తలరాత నాన్న, అంతేకాని వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను ఇన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు తొందరపడి ఏదైనా అంటే నేను ఊరుకోను నాన్న అంటూ కోపం కలిగిన బాధతో తండ్రి వైపు చూసింది శ్రావణి. దాంతో ఇంకేం మాట్లాడలేక, సరే నేను వాళ్ళనేమి అనను, కానీ ఇంత జరిగిన తర్వాత నిన్ను మాత్రం ఈ ఇంట్లో ఉంచను అని అన్నాడు జనార్దన్. ఆయన నిర్ణయానికి విస్తుపోయారు శ్రావణి, లలిత ఇద్దరు.
చూడండి, మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఒక తండ్రిగా మీ బాధలో న్యాయం ఉంది. కానీ ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే శ్రావణి జీవితం నాశనం అవుతుంది అంటూ శ్రావణి భుజం మీద చేయి వేసింది. లలిత స్పర్శకి తేరుకున్న శ్రావణి, ఇప్పుడు మాత్రం నా బిడ్డ జీవితం సంతోషంగా ఎక్కడుందమ్మా? తనని కాదని కట్టుకున్నవాడు ఇంకో అమ్మాయిని చేసుకుంటాను అన్నప్పుడే నా చిట్టి తల్లి మనసు ముక్కలై ఎంతగా బాధపడి ఉంటుందో నేను ఊహించగలను. అలాంటి నరకం అనుభవిస్తుంది అని తెలిసి కూడా కసాయివాడిలా దాన్ని ఇక్కడే వదిలేసి నేను పోలేను. ఇన్ని రోజులు నా భార్య తనని బాధ పెడుతుంది అంటే ఎప్పటికైనా తను ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని రోజులు మౌనం వహిస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా అదే తన పరిస్థితి అయితే అదేదో నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటూ ఆ నరకాన్ని అనుభవించడమే నాకు ఇష్టం. అది కాదండి, ఇప్పుడు తను మీ కూతురు మాత్రమే కాదు, అన్నయ్య గారికి కోడలు, అభికి భార్య కూడా. కాబట్టి ఒకసారి ప్రశాంతంగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అంటూ కంగారుగా చెప్తున్న లలిత మాటలు పూర్తి కాకుండానే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న శరత్ గారు కనబడటంతో మాట్లాడడం ఆపేసింది ఆమె. కొడుకు కోడలు సంతోషంగా ఉంటున్నారు అనే అపోహతో ప్రశాంతంగా ఉంటున్న శరత్ తిరుమలరావుతో నవ్వుతూ మాట్లాడుతూ రావడం చూసి, పెళ్ళప్పుడు తను ఇంక నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పిన స్నేహితుడి మాటలు గుర్తువచ్చి కోపంతో నిండిపోయింది జనార్దన్ మొహం. గార్డెన్ వరకు వచ్చిన తర్వాత కానీ స్నేహితుడిని చూడని శరత్ సడన్గా అతన్ని అక్కడ చూడడంతో షాక్ అవుతూ, రే జనా అంటూ సంతోషంగా దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకొని, ఏంట్రా నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అని అడిగాడు అతనికి దూరం జరుగుతూ. స్నేహితుడి మొహంలోకే చూస్తూ, శ్రావణి వెళ్ళి బట్టలు సర్దుకొని త్వరగా రాపో అని చెప్పాడు. తండ్రి గొంతులో కంగుమన్న కోపానికి భయం వేసి మామగారి వైపు చూసింది బేలగా శ్రావణి. విషయం అర్థం కాని శరత్, రే తను బట్టలు సర్దుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు శరత్. తిరుమలరావు కూడా అయోమయంగా మొహం పెట్టుకొని భార్య వైపు చూడగా ఆమె టెన్షన్గా ఉండడం చూసి ఏమైంది లలితకి అనుకున్నాడు. ఎప్పుడూ లేనిది స్నేహితుడు తనతో మాట్లాడకపోగా తాను అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకపోవడంతో అనుమానంగా అతని వైపు చూసి, ఏమైంది జనార్దన్ అని అడిగాడు సీరియస్ టోన్లోకి మారిన గొంతుతో. దానికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేక ఇంకా అక్కడే ఉన్న కూతురి వైపు కోపంగా చూసి, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళి నీ బట్టలు తెచ్చుకో అని గద్దించాడు కోపంగా. తండ్రి అరుపుతో ఉలిక్కిపడ్డ శ్రావణి కన్నీటితో అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళింది. రే జనా, ఏమైంది నీకు? విషయమేంటో చెప్పకుండానే ఎందుకురా చిన్నపిల్ల మీద అరుస్తున్నావు? అసలు తన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా అని అడిగాడు శరత్ స్నేహితుడి వింత ప్రవర్తనకి ఆశ్చర్యపోతూనే. ఎక్కడికా? నా ఇంటికంటే భద్రమైన చోటు నా కూతురికి ఇంకొకటి ఉండదు అని అర్థమై తిరిగి తనని నా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పాడు స్నేహితుడి మీద నుండి చూపుని విసురుగా పక్కకి తప్పిస్తూ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? నా కోడల్ని నీ ఇంటికి తీసుకువెళ్ళడం ఏంటి? ఏమైందిరా నీకు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అన్నాడు అసహనంగా. నాకేమీ కాలేదు, అలాగే నేనేం చేస్తున్నానో కూడా నాకు బాగా తెలుసు. నా బిడ్డని ఈ నరకం నుండి తీసుకువెళ్లడమే కాదు, ఇక జీవితంలో తనని నీ గడపలోకి పంపను అన్నాడు. కూతురు మావగారిని ఏమైనా అంటే ఊరుకోదు అని వీలైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఏంటి, నా ఇల్లు శ్రావణికి నరకమా అని నీకు తను చెప్పిందా అనుమానంగా అడిగాడు శరత్. అవన్నీ నీకు అనవసరం. ఈ ఇంట్లో అది ఉన్నా లేకపోయినా మీకు ఏ తేడా ఉండనప్పుడు నువ్వు నీ కొడుకే సంతోషంగా ఉండండి. రే, వింటున్నాను కదా అని విషయమేంటో చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా కోడల్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలి అనుకుంటే నేను చూస్తూ ఊరుకోను అంటాడు స్నేహితుడు అనే మర్యాద దాటి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనుకుంటూ. ఆహా, ఊరుకోక ఏం చేస్తావే? పెద్ద మనిషిలాగా పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నేర్చుకో ముందు. అంటే నా కూతుర్ని నీ కూతురు అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి నువ్వు చేసిందేముంది? పైగా స్నేహితుడి కూతురు, తల్లి లేని పిల్ల అనే జాలి కూడా లేకుండా అన్నీ దాచి నా కూతుర్ని బలి తీసుకున్నావు అంటూ ఘాటుగా వచ్చిన స్నేహితుడి మాటకి చేతిలోని కూరగాయల సంచిని వదిలేసి కంగు తిన్నాడు శరత్. అతను ఆ షాక్లో ఉండగానే బ్యాగ్ తీసుకువస్తున్న కూతురికి ఎదురెళ్ళి తన చేతిని పట్టుకొని ఆమెకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి బరబరా లాక్కొని తీసుకువెళ్ళిపోయాడు శ్రావణిని. గేటు దాటే వరకు కూడా మావగారి వైపు కన్నీటితో చూస్తూనే ఉంది శ్రావణి. అనుకోకుండా జరిగిపోయిన అతిపెద్ద సంఘటన నుండి అక్కడ ఉన్న ముగ్గురికి తేరుకోవడానికి కొన్ని గంటల కాలమే పట్టింది. ముందుగా తేరుకున్న లలిత, ఏమండి, అన్నయ్య గారిని చూడండి ఒకసారి
అని భర్తకి చెప్పి మంచినీళ్లు తీసుకురావడం కోసం ఇంట్లోకి వెళ్ళింది పరుగులాంటి నడకతో. అప్పటికీ కూడా మాటా పలుకు లేకుండా నిలబడిపోయిన స్నేహితుణ్ణి చూసి శరత్ అంటూ అతని భుజం మీద చేయి వేశాడు తిరుమలరావు. అప్పటికి కాని జరిగిన దాని నుండి బయటపడి, రే వాడు ఏమంటున్నాడో చూసావా, నేను నేను శ్రావణి లైఫ్ని బలి తీసుకున్నానంట అని కంగారుగా చెప్తున్న అతన్ని ఆపుతూ, రే రే శరత్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతను అన్న మాటలు నిజమో కాదో నీకు మాకు కూడా తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఆ మాటల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వదిలే అంటూ ఉండగానే లలిత మంచినీళ్లు తెచ్చి అతని చేతికి ఇవ్వడంతో వాటిని తీసుకుని స్నేహితుణ్ణి కూర్చోపెట్టి ముందుగా కొంచెం మంచినీళ్లు తాగించి, చూడు శరత్, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఇలాంటి విషయాల్ని చాలా స్మూత్గా డీల్ చేసుకోవాలి, కానీ అతనిలా కోపంగా కాదు, అలాగే నీలా బాధపడుతూ కూర్చోవడము కాదు. అది కాదురా శరత్, ముందు అసలు అతను అంత గట్టిగా చెప్తున్నాడు అంటే విషయం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అభిని అడిగి తెలుసుకో ముందు. అప్పుడే మనకి విషయం ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఏంటో చూడొచ్చు అని శరత్ మనసులో భారం తీరేలా తనని మంచి మాటలతో కొంచెం డైవర్ట్ చేసే పనిలో పడ్డాడు తిరుమలరావు. జరిగింది మొత్తం లలిత ద్వారా తెలుసుకున్న అభి షాక్ అవుతూ సోఫాలో చతికిల పడతాడు. అది చూసి తన పక్కన కూర్చుంటూ, ఎంత అమాయకురాలికైనా, ఎంత తనంటే ఇష్టం లేని వాడినైనా భార్య భర్తని ఇంకొకరితో పంచుకోవడానికి ఇష్టపడదవి. అలాంటిది నువ్వు ఏకంగా తనని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటాను అన్నా కూడా మరమనిషిలా మిగిలిపోవడానికి తను ఒక ఆడపిల్లవి. అది కూడా తన భర్త మనసులో తనకి మాత్రమే స్థానం ఉండాలని కోరుకునే ఒక సామాన్యమైన పల్లెటూరి ఆడపిల్ల. కోరుకోవడం అనేది మా ఆడవాళ్ల సహజ మనస్తత్వం. ఆడది భర్త మనసులో తన స్థానం పదిలంగా ఉన్నంతకాలం తను ఎంతటి కష్టాన్నైనా భరించగలదు. కానీ భర్తే తనకి అన్యాయం చేయాలని చూస్తే ఇక తన బాధ అరణ్యరోధనే అవుతుందభి. అది చెప్పినా ఒక మగాడికి అర్థమయ్యే బాధ కాదు. పాపం, నిన్ను పెళ్లి చేసుకోవడం తన జీవితానికి ముగింపు అని తెలిసినా తనలో తను బాధపడుతూ కూడా అలాగే మొండిగా ఉండాలని అనుకుంది, కానీ అత్తగారిల్లు వదిలి పుట్టింటికి పోవాలి అనుకోలేదు. అలా అని శ్రావణి వాళ్ళ నాన్నగారిని కూడా తప్పు పట్టలేమభి. ఎందుకంటే కూతురి జీవితం దారుణంగా ఉంది, భవిష్యత్తు అంధకారంగా ఉంది అని తెలిసినా కూడా తన చావుకి తనని వదిలేసి ఏ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేరు. అందుకే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం ఆపి అభి వైపు చూసింది లలిత. శ్రావణికి అన్నీ తెలుసు అన్న విషయం తెలిసి షాక్ అయ్యాడు అభి. అన్నీ తెలిసి కూడా పైకి నార్మల్గా ఉన్న ఆమె తీరుని తలుచుకుంటే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అతనికి. దాంతో ఓ గాడ్ అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాడు. అది చూసి అభి, ఆర్ యు ఓకే అని అడిగింది లలిత కంగారుగా. పొద్దుననగా పొలానికి వెళ్ళిన జనార్దన్ సాయంత్రం అవుతున్నా ఇంటికి రాలేదు. అలాగే వచ్చినప్పుడు తన గదిలోకి వెళ్ళిన శ్రావణి తమ్ముడు ఎంతగా చెప్పినా కూడా గది దాటి బయటకు రాకపోగా టిఫిన్ కానీ అన్నం కానీ ముట్టలేదు అసలు. ఇక భ్రమరాంబ అయితే పొద్దున స్కూల్కి వెళ్ళిన కూతురు ఇంటికి వచ్చే వరకు కూడా నోటికి అద్దు అదుపు లేకుండా తిట్టిపోస్తూనే ఉంది శ్రావణిని. ఆమె తిట్లన్నీ అలవాటైన శ్రావణి చెవికి అవి చేరకుంటే తనని తిడుతూ, ఆట పట్టిస్తూ, కసురుతూ తన గురించి ప్రతి చిన్న విషయం కూడా పట్టించుకునే అభిని తలుచుకోగా ఏడుపు తన్నుకు వచ్చింది ఆమెకి. అలాంటిది చివరిసారిగా అయినా భర్త మొహం చూడకుండా వచ్చేసిన బాధ మాత్రం ఆమెని లోలోపల దహించి వేస్తుంటే కళ్ళలో నీళ్లు తన ప్రమేయం లేకుండా కళ్ళని దాటి కిందకి జారిపోతున్నాయి. ఆమె బాధని చూసి వేరేగా అనుకొని అప్పటి వరకు తను ఏదైనా మాట్లాడితే ఆ కోపాన్ని కూడా తల్లి అక్క మీదే చూపిస్తుంది అని ఊరుకున్న సతీష్ రాత్రవుతున్నా కూడా ఆగని ఆమె సాధింపుకి చిరాకు వచ్చి వంటింట్లో గిన్నెలు విసిరి కొడుతున్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అక్కని ఇంకొక మాట అంటే బాగోదు. అరే, తను ఎంత బాధపడుతుందో, అసలు ఎంత బాధలో ఉందో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయవా? తను కూడా నీలాంటి ఒక ఆడపిల్లే కదమ్మా, ఎందుకు ప్రతిసారి సూదుల్లాంటి నీ మాటలతో అక్కని బాధ పెడతావు అని అరిచాడు సతీష్. భర్త మాత్రమే కాకుండా కొడుకు కూడా శ్రావణిని వెనకేసుకుని వచ్చి తననే అంటుంటే అగ్నిపర్వతంలా మండిపోతూ, అనండ్రా, అందరూ నన్నే అనండి, మీ అందరికీ నేనొకదాన్ని లోకువైపోయాను అంటూ ముక్కులు చీదుతూ, పెళ్ళై సంసారం ముక్కలు చేసుకుని వచ్చి ఏమీ తెలియని నంగిలా ఇంట్లో కూర్చున్న అదేమో నీకు మీ నాన్నకి దేవత. రేపు ఇదంతా ఎక్కడ నా పిల్లల నెత్తి మీదకి వస్తుందో అని మీకోసం బాధపడే నేనేమో మీకు చెడ్డదాన్ని. అయినా నిన్నని ఏం లాభం, ఇదంతా నా తలరాత
అంటూ కచ్చి పట్టలేక తల కొట్టుకుంటున్న తల్లిని చూసి ఇంకేం చేయలేక చిరాకు వేసి అక్కడి నుండి పక్కకు వచ్చేశాడు సతీష్. ఇంతలో శ్రావణి వచ్చేసిన విషయం భ్రమరాంబ అరుపుల ద్వారా ఆ నోటా ఈ నోటా పాకి విషయం తెలుసుకున్న శంకర్రావు నాగమణి హడావుడిగా వచ్చారు జనార్దన్ ఇంటికి. వాళ్ళు రావడం చూసి రండి మావయ్య, అత్తయ్య అని తల్లి వల్ల వచ్చిన చిరాకుని దాచి చిరునవ్వు పులుముకుంటూ వాళ్ళని లోపలికి పిలిచాడు సతీష్. అతన్ని శ్రావణి గురించి ఎలా అడగాలో అర్థం కాక తను ఎక్కడా అని మాత్రమే అడిగారు. లోపల తన గదిలో ఉందత్తయ్య అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి చీకటిగా ఉన్న గదిలో లైట్ వేశాడు సతీష్. అప్పటి వరకు మంచం మీద గోడకి ఆనుకొని మోకాళ్ల మీదకి తల వంచుకొని ఏడుస్తూనే ఉన్న శ్రావణి ఉన్నట్టుండి గదిలో లైట్ వెలగడంతో తల పైకెత్తి లోపలికి వచ్చిన నాగమణి వాళ్ళని చూసి కళ్ళు తుడుచుకొని మంచం మీద నుండి కిందకి దిగబోయిన ఆమెని ఆపి పర్లేదు కూర్చోమ్మా అన్నాడు శంకర్రావు. అయినా కూడా దిగబోతున్న ఆమెని తన పక్కన కూర్చోపెట్టుకొని ఏమైంది శ్రావణి, ఏంటమ్మా ఇదంతా అని అడిగింది అయోమయంలో ఉన్న నాగమణి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుంది బాధగా శ్రావణి. దాంతో భర్త వైపు చూడగా ఆయన కూడా తన వైపే ప్రశ్నార్థకంగా చూడడంతో తిరిగి శ్రావణి వైపు చూస్తూ చూడమ్మా, అత్తామామగా నీ మీద పెత్తనం చేసి ప్రశ్నించడానికి రాలేదు మేము. తెలిసి తెలియని తనంతో మీ మధ్య వచ్చిన అపార్థాలు పొరపాట్లు ఏంటో తెలుసుకొని వాటిని సరిదిద్ది మీ నిండు నూరేళ్ల జీవితం సంతోషంగా ఉండేలా చూడ్డానికి వచ్చాం. కాబట్టి విషయమేంటో నువ్వు చెప్తేనే కదమ్మా మాకు తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు మా బిడ్డవి అనుకుని బ్రతిమలాడుతున్నాను, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని తన గడ్డం పట్టుకుంది నాగమణి. తను నా బిడ్డమ్మా, మీకెవరికి ఏమీ కాదు, కాబట్టే తన పరిస్థితి ఇలా తయారైంది. ఇకనైనా లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి తనని మభ్యపెట్టి లేనిపోని ఆశలు దానిలో రేపకండి అంటూ లోపలికి వచ్చాడు జనార్దన్. జనార్దన్ రావడం చూసి మంచం మీద నుండి లేచి నిలబడుతూ అది కాదన్నయ్య గారు అంది నాగమణి. చూడమ్మా, ఇంటికి వచ్చిన మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు, కానీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం కోసమే మేము వచ్చాము అని మీరంటే దాని గురించి మాట్లాడకపోవడమే అందరికీ మర్యాద అన్నాడు ఎటో చూస్తూ. అలా అంటే ఎలా బావా, వాళ్ళు చిన్నవాళ్ళు, ఏదైనా పొరపాటు జరిగితే పెద్దవాళ్ళం, మనమే దాన్ని సరిదిద్ది వాళ్ళకి మంచి చెడు చెప్పాలి, అంతేకాని మనమే ఇలా పంతాలు పట్టింపులకి పోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అన్నాడు నచ్చచెప్పే ధోరణిలో శంకర్రావు. ఏంటి పొరపాట అన్న జనార్దన్ అరుపుకి శ్రావణి ఉలిక్కిపడగా వెనక ఉన్న వంటింట్లో నుండి ఏమైందో అర్థం కాక పరుగున అక్కడికి వచ్చింది భ్రమరాంబ. ఎప్పుడూ శాంతంగా ఉండే తండ్రి ఎందుకు ఆవేశపడుతున్నాడో అర్థం కాక నాన్న అంటూ అతని చేతిని పట్టుకున్నాడు సతీష్. అదే అరుపుకి స్కూల్ నుండి వచ్చి టీవీ ముందు సెటిల్ అయిన స్నేహ కూడా టీవీ ఆఫ్ చేసి శ్రావణి రూంలోకి వచ్చింది. పొరపాట, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం పొరపాటు అవుతుందేమో కానీ పెళ్లి తర్వాత కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తూ తనని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మోసం చేసి అన్యాయంగా ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం పొరపాటు కాదు శంకర్, మోసం అని గొంతు చించుకొని పెద్దగా అరిచాడు ఆక్రోశంగా జనార్దన్. అప్పటి వరకు సమస్య ఏంటో అర్థం కాని నాగమణి శంకర్రావు జనార్దన్ చెప్పింది విని ఆశ్చర్యపోతూ ఒకరిని ఒకరు చూసుకోగా శ్రావణి వచ్చిన దగ్గర నుండి అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా తనని సాధిస్తూనే ఉన్న భ్రమరాంబ అయితే నోటి మీద చేయి వేసుకుంది జరిగింది తెలిసి. అప్పటికి కాని అక్క బాధ అర్థమైన సతీష్ శ్రావణి వైపు చూశాడు బాధగా. జరిగిన దాని గురించి తండ్రి చెప్తుండగా తలదించుకొని కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉండిపోయింది శ్రావణి. అభి తనని ఎంత బాగా చూసుకున్నా ఇన్ని రోజులుగా తన గుండెని రంపపు కోత కోసిన నిజం అది మరి. ఏం మాట్లాడుతున్నారన్నయ్య, అభి అలా చేశాడా? నేను నమ్మను, తను అలాంటివాడు కాదు అంది ఇంకా షాక్ నుండి తేరుకోని నాగమణి. అవును బావా, నువ్వేదో పొరపాటు పడ్డావు ఈ విషయంలో. ఎందుకంటే వాడు కోపిష్టి అను ఒప్పుకుంటాను, కొంచెం పొగరు చూపిస్తాడు అను, ఒంటరిగా పెరగడం వల్ల అలా ఉంటున్నాడు అని సరిపెట్టుకుంటాను, కానీ ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు అంటే నేనెప్పటికీ నమ్మను. కారణం వాణ్ణి పెంచింది మా అన్నయ్య అన్నాడు గర్వంగా శంకర్. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది నిజం కాకుండా పోదు కదా. పైగా జరిగిన దానివల్ల నష్టపోయింది మీరు కాదు కాబట్టి మీకు నమ్మకం కుదరకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజం తీరే అలా ఉంది. నమ్మగలిగింది అయితే మంచి, నమ్మలేనిది అయితే చెడు అని ఇష్టానికి మాట్లాడుకోవడం జనాలకి అలవాటే. కానీ అనవసరంగా మీ అబ్బాయి మీద నిందలు వేసి నా కూతురు కాపురం చెడగొట్టుకునే ఆనందం నాకు లేదు అని చెప్పాడు కరాఖండిగా జనార్దన్.
అతని మాటల్లోని స్థిరత్వానికి మెల్లగా భయం పుట్టుకొచ్చింది భార్యాభర్తల మనసులో. పైగా శ్రావణి గురించి బాగా తెలిసిన వాళ్ళు తండ్రి చెప్తున్నవన్నీ కూడా నిజం కాకపోతే తను అలా చూస్తూ ఊరుకోదు అనేది వాళ్ళ నమ్మకం. దాంతో చేసేదేం లేక తలదించుకొని ఏడుస్తున్న శ్రావణిని చూస్తే బాధగా అనిపిస్తున్నా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుండి కదిలారు బయటకి. వాళ్ళు వెళ్ళడానికి దారి ఇచ్చి పక్కకి తప్పుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏడుస్తున్న కూతురి వైపు చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు జనార్దన్. భర్త బయటకు వెళ్లడంతో తను కూడా వెళ్ళబోతూ శ్రావణి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది జనార్దన్కి నీళ్లు తోడడానికి భ్రమరాంబ. అంతా విన్న స్నేహకి కూడా భయం వేసింది. కారణం ఆ రోజు తను చేసిన పని వల్లే ఇదంతా జరిగింది అని తండ్రికి పొరపాటున తెలిస్తే ఇప్పుడు ఆయన ఉన్న కోపంలో తనని ఏం చేస్తాడో అనేది ఆమె భయానికి కారణం. దాంతో అక్కడి నుండి మెల్లిగా తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. అందరూ వెళ్ళిపోవడంతో అప్పటి వరకు బిగబట్టిన ఏడుపుని బయటకు తెస్తూ గోడకి జారపడి ఏడ్చేసింది శ్రావణి. అది చూసి అక్క అంటూ తన దగ్గరికి వెళ్ళి తనని పొదివి పట్టుకొని గుండెకి హత్తుకున్నాడు సతీష్. తమ్ముడి గుండెలోకి దూరి తను ఎంతగా చెప్తున్నా వినకుండా చాలాసేపటి వరకు ఏడ్చి ఏడ్చి అలాగే స్పృహ తప్పి సతీష్ చేతుల్లోనే పడిపోయింది శ్రావణి. అక్క పడిపోవడం చూసి అక్క అక్క అంటూ తన చెంపల మీద తడుతూ పిలిచినా ఆమె కదలకపోవడంతో నాన్న నాన్న త్వరగా రా అని తండ్రిని పిలిచాడు సతీష్. స్నానం చేసి లోపలికి వస్తున్న జనార్దన్ కొడుకు అరుపులకి పరుగులాంటి నడకతో కూతురి గదిలోకి వచ్చాడు. నాన్న అక్క పడిపోయింది నాన్న, నాకెందుకో భయంగా ఉంది అన్నాడు. వెనకే వచ్చిన భ్రమరాంబ ఏమైంది అంటూ వచ్చి శ్రావణి కొడుకు చేతుల్లో పడిపోయి ఉండడం చూసి ఏమైందిరా అని అడిగింది కంగారుగా. నువ్వుండు అని శ్రావణిని చేతుల్లోకి తీసుకొని మంచం మీద పడుకోబెట్టి నువ్వెళ్ళి నీళ్లు తీసుకురా అని భార్యకి చెప్పి కూతుర్ని పిలిచాడు. ఇంతలో భార్య నీళ్లు తీసుకురావడంతో ఆ గ్లాస్ తీసుకొని నీళ్లు కొంచెం కూతురి మొహం మీద చిలకరించాడు జనార్దన్. ఏం మాట్లాడుతున్నావు అభి అని ఆశ్చర్యంగా అడిగింది లలిత. నిజమా ఆంటీ? మరి ఎందుకు సంజనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు? లేదా ఆంటీ అంటూ ఆవిడ వైపు తిరిగి ఎప్పుడైతే సంజన వల్ల నేను తప్పు చేశానో అప్పుడే నేను శ్రావణిని యాక్సెప్ట్ చేసేశాను. కాకపోతే సంజనతో మాట్లాడి అన్నీ క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత శ్రావణికి విషయం చెప్పాలి అనుకున్నాను. అంటే తప్పు జరిగింది కాబట్టి తప్పక తనని భార్యగా ఒప్పుకున్నావు, కానీ తన మీద ప్రేమతో కాదు. ఆవిడ అడిగిన ప్రశ్న విని లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ మీరు అలా అడిగితే ప్రేమతోనే యాక్సెప్ట్ చేశాను అని నేను అబద్ధం చెప్పలేను, కానీ తప్పక మాత్రం కాదాంటీ. తనేంటో తన నేచర్ ఏంటో తెలిసిన తర్వాత నాలో తన మీద ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. ఆ ఫీలింగ్ పేరేంటో నాకు తెలియదు, బట్ తనతో ఉండడం, తనని ఏడిపించడం, నేను చేసే పనులకి తను టెన్షన్ పడడం, ఎంత ఇరిటేట్ చేసినా కొంచెం కూడా విసుక్కోకుండా తను నా కోసం ఎంతో ఇష్టంగా చేసే ప్రతి పని నచ్చుతుంది. ఇలా ఒకటి కాదంటీ, తనలో ప్రతిదీ నాకు నచ్చుతుంది. అందుకే ఇంట్లో ఉంటే ప్రతి క్షణం తన వెనక ఏదో వంకతో తిరుగుతూ ఉండేవాణ్ణి. అంతవరకు ఎందుకు, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ముందుగా తన్ని వెతుకుతాను నేను. తను కనపడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు తనని వదులుకొని ఎలా బ్రతకగలను అనుకుంటానాంటీ అంటూ ఇంకో విషయం ఏంటంటే అంటూ వెనక్కి తిరిగి ఆవిడ్ని పట్టుకొని నేను తనని యాక్సెప్ట్ చేయకపోతే జరిగిన తప్పుకి నేను ఎలా రియాక్ట్ అయ్యేవాణ్ణో నాకే తెలుసు. బట్ విషయం తెలిసిన తర్వాత కూడా నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు. పైగా తను నా సొంతం, ఇది ఎప్పుడైనా జరగాల్సిందే కదా అన్న ఫీల్ ఉండేది ఎక్కడో. అందుకే నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అలాగే తను కూడా జరిగిన దానికి నా మీద కోపం చూపించలేదాంటీ. ఆ తర్వాత కూడా నాతో మామూలుగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగుంది. దాని తర్వాత ఇద్దరం తెలియకుండానే చాలా క్లోజ్గా ఉంటూ వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే అలాంటప్పుడు నాకు సంజన ఒక్కసారి కూడా గుర్తు రాలేదు. అది తన మీద ఉన్న కోపంతో అనుకున్నాను, కానీ అది తప్పు. అప్పటికే శ్రావణి నా మనసులో ఉంది కాబట్టే తను నాకు గుర్తు రాలేదు. అంటే దానికి అర్థం ఏంటంటే మేమిద్దరం కూడా ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాం, ఒకరి ప్రెజెన్స్ని ఒకరు కోరుకుంటున్నాం అనే కదా ఆంటీ అని అడిగాడు. అప్పుడే ఆమెని తను ఇష్టపడుతున్నట్టు కన్ఫర్మ్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ తను చెప్పేదంతా వింటూ అభిని ఆశ్చర్యంగా చూస్తూ దాన్నే ప్రేమ అంటారు అని ఎందుకు అనిపించలేదు అభి నీకు అని అడిగింది లలిత. ఆ మాట వినగానే ప్రేమ అన్నాడు. అవునబ్బి, నీకన్నీ ఉన్నాయి, నిన్ను ప్రేమించే అమ్మాయితో సహా. కానీ నువ్వు శ్రావణి ప్రెజెన్స్ మాత్రమే కోరుకుంటున్నావంటే అది ప్రేమ కాక ఇంకేమవుతుందబ్బి? తనంటే ఇష్టం లేదు అంటూనే తననే ఇష్టపడుతూ పైకి కోపాన్ని లోపల ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చావు.
తను నీ కోసం చేసే ప్రతి దానిలో తన ప్రేమని వెతుక్కున్నావు. అంటే తను నిన్ను ప్రేమించాలి అని నీకు తెలియకుండానే నీ మనసు కోరుకుందనే కదా. లలిత మాటలకి ఆలోచనలో పడ్డాడు అభి. అది చూసి ఏది ఏమైనా నువ్వు శ్రావణిని ఇష్టపడ్డావు అని అర్థమవుతుంది అభి అంటూ అభిమానంగా అతని చెంప మీద చేయి వేసి, అది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు సంజనికి ఎలా సమాధానం చెప్తావు అభి అని అడిగింది. దాంతో అప్పటి వరకు శ్రావణి ఆలోచనలతో వచ్చిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అభి సంజన గుర్తుకు వచ్చి బాధ కూడా అతని చుట్టుముట్టడంతో తిరిగి సోఫాలో కూర్చుంటూ తల వెనక్కి వాల్చాడు. అతని బాధ అర్థమై తన వరకు తన ఆలోచన కరెక్ట్ అయినా కూడా దీన్ని తీసుకోవడం శ్రావణికి అంత ఈజీ కాదభి అని చెప్పింది అతని పక్కన కూర్చుంటూ లలిత. కళ్ళు తెరిచి, అయినో ఆంటీ, కానీ సంజనికి కూడా అది అంత ఈజీ కాదు. ఇంతకు ముందు నన్ను ఎవరైనా చూసినా కూడా పెద్ద గొడవ చేసేది. అలాంటిది ఇప్పుడు సడన్గా శ్రావణితో కలిపి నన్ను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది. తనలో ఈ చేంజ్ ఏంటో అర్థం కావడం లేదు. ఏదేమైనా అన్ని విధాలుగా నా లైఫ్ శ్రావణితో ముడిపడింది కాబట్టి ఇక తనే నా వైఫ్, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పడానికి తను ప్రవర్తించే తీరుకి ఈ విషయాలన్నీ చెప్పాలన్నా మొండితనంతో ఏం చేసుకుంటుందో అని భయం వేస్తోంది. నిజానికి తనతో దీని గురించి మాట్లాడాలని చాలాసార్లు కాల్ ఇంకా మెసేజెస్ కూడా చేశాను. బట్ తను అప్పుడు నాతో మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తన గురించి తెలిసిన తర్వాత మాట్లాడాలి అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది అని కళ్ళు మూసుకున్న తనని చూసి అతని మనసు పడుతున్న మదనం అర్థమై, ఏం చేసినా ఆలోచించి చేయబి అని చెప్పింది లలిత. సరే అని తల ఊపి కాసేపటికి కళ్ళు తెరిచి, ఆంటీ, నేనిప్పుడే శ్రావణి దగ్గరికి బయలుదేరుతున్నాను అని చెప్పాడు సడన్గా. ఆ మాట విని, ఇప్పుడా? చాలా లేట్ అయిందబ్బి అంది ఆశ్చర్యంగా ఆమె. అవునాంటీ, చాలా లేట్ అయింది అంటూ పైకి లేచి తనతో పాటు లేచిన లలితని సైడ్ నుండి హగ్ చేసుకొని, అందుకే మళ్ళీ మీ అమ్మాయితోనే తిరిగి వస్తాను అని చెప్పాడు సంతోషంగా. ఆ మాటకి నవ్వుతూ, అలా కాదబ్బి, తనకి నీ ప్రేమ విషయం చెప్పి మరీ తీసుకురా. అది మాత్రమే కాదు, ఈ ప్రాసెస్లో నీ భార్య కోసం నువ్వు కొంచెం తగ్గినా తప్పులేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే అంతా ఇంతకు ముందులా ఉండదిప్పుడు అని చెప్పింది లలిత. అలాగే అంటూ హుషారుగా ఇంటికి వెళ్ళాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.